నమస్తే అన్న మీది ఎవరు? మాది అజ్మీర్ తండా. అజ్మీర్ తండా మండలం ఏమొస్తుంది? మండలము తిరునాపాలెం వస్తుందండి. జిల్లా ఖమ్మం. ఇప్పుడు మీరు ఏ వెరైటీ తెచ్చేసారండి? ఈ నందిని వాళ్ళది అయాను జెస్సీ తెచ్చినామండి. అయాన్ ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు? అయాను 10, జెస్సీ 5. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర తెచ్చుకున్నారండి? దొడ్ల రవి కాడ. దొడ్డ రవి గారి దగ్గర తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు తెచ్చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుందంటే గుబ్బ రావట్లేదు, గుబ్బ కూడా రాలేదు. ఓకే, మళ్ళా నల్లికి తట్టుకుంటుందండి. దిగుబడి అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఇదే విత్తనం లాస్ట్ ఇయర్ జెస్సీ పేరు మీద తెచ్చేసారు కదా, అది ఎన్ని క్వింటాల్ అయింది? 30 వచ్చిందండి. అది 30 వచ్చింది. పర్వాలేదు, ఆ రోజు కూడా ఇంతే ఉంది, నల్లి అటాక్ లేదు, గుబ్బ లేదు, ఏదీ లేదు, చాలా నీట్ గా ఉంది, మంచి హైట్ వచ్చేది అనమాట. 30 నుండి పైన గానీ 30 అయితే వచ్చిందండి. 30 అయితే కంపల్సరీ వచ్చింది, మంచి కాయతో కలుపుకొని. 30 క్వింటాల్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకొని మళ్ళీ మీరు తేవడం అయింది. అవునండి, చూసుకొని ఈ సంవత్సరం తెచ్చేసి జెస్సీ తెచ్చారు కాబట్టి మళ్ళీ జెస్సీతో పాటు మళ్ళీ అయాను కూడా తెచ్చుకున్నారు, కొత్త వెరైటీ అని చెప్పి. అవును. ఓకేనా? పోయినసారి ఎలా ఉందో ఈసారి కూడా అలానే ఉందా? ఈసారి కూడా అదే దిగుబడి వస్తుందండి. చూడండి అండి, ఆల్రెడీ 2 సార్లు వేరారు రైతు. ఫస్ట్ ఎన్ని క్వింటాల్ అయింది? ఫస్ట్ ఒక 3 అయినాయండి. ఫస్ట్ ఒక 3 క్వింటాల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏరారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎంత అయితే 10 అవుతుంది. అంటే 13 క్వింటాల్ దిగుబడి ఆల్రెడీ తీసేశారు. ఇంకా 15 అవుతాయండి. ఇంకా 15 ఉంటది. ఇబ్బంది ఏం లేదు. 30 క్వింటాల్కి వస్తుంది. మొత్తం 30 క్వింటాల్ పైబడి వస్తుంది ఎకరానికి. నేనైతే 35 క్వింటాల్ దాకా దిగుబడి ఉంది అనుకుంటున్నా. లేదండి, చేస్తున్నాం. ఇంకా బలం గల భూమిలో పెడితే ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుంది. అవునా? మేము కౌళ్ళకి చేస్తున్నాం. అవునా? చూడండి, కాయ విధంగా ఉందో. 2 సార్లు కాపు వేరినా కూడా దగ్గర కాపుతో చాలా నీట్గా ఉండడం జరిగింది. కాయ చివరి వరకు, కొమ్మ చివరి వరకు కూడా కాయ ఉండడం జరిగింది. కాయ సైజ్ ఏడా కూడా తగ్గకుండా కలర్ ఎక్సలెంట్ గా ఉందండి. కాయ సైజ్ లాస్ట్ వరకు కాయ సైజ్ అయితే తగ్గలేదు. అంతండి. అవును, నిరుడు కూడా అంతే ఉంది మీది. నేనే వచ్చి మళ్ళీ వీడియో తీసుకున్నా. అవును, చూడండి ఏ విధంగా ఉందో. తోట మొత్తంలో కూడా ఎక్కడ కూడా గుబ్బ లేకుండా చాలా నీట్గా ఉండడం జరిగింది. రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు. ఇట్లాంటి విత్తనాలు పెట్టుకోవాలండి నమ్మకంగా. అది మీరు కూడా చెప్పాలా, ప్రతి ఒక్క రైతుకు కూడా చెప్పి తీసుకుపోవని చెప్పాలా. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారు కదా, చాలా నీట్గా ఉంది కాబట్టి చెప్పండి. 10 మంది రైతులు చెప్పి తీసుకోమని చెప్పండి. గుబ్బ తక్కువ అండి. ఇక కాయ సైజ్ ఉంది, కలర్ ఉంది, కాయ పెట్టుకోవచ్చు. అది ఓకే అండి. మార్కెట్లో మంచి రేటు కూడా మంచిగానే పడుతుంది. పోయిన సంవత్సరం కూడా మంచి రేటు పడ్డది. అవునా? అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.